పోలీసులకు వ్యతిరేకంగా రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. ఇటు ఇంటికి చేరుకున్న జోగి రమేష్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పూల వర్షంతో స్వాగతించారు. ఇటు పలువురు పార్టీ నేతలు కూడా జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ తో జోగి ఇంటికి వచ్చారు. మద్యం కేసులో జోగి రమేష్ ను కూటమి ప్రభుత్వం అక్రమంగా ఇరికించింది. 83 రోజుల పాటు జైల్లో పెట్టింది. చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తాను. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పండి. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పు. ఏ శిక్షనైనా అనుభవిస్తానని చెప్పా. చేతగాని చవట సన్నాసులు ఒక సిట్ అనే ఒక చంద్రబాబు నాయుడు చెబితే కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. అటువంటి సిట్ అధికారులకు చెప్పా, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు వ్యవస్థ ఉంది. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే పైన దేవుడు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా. అయినా సరే రాక్షస ఆనందం కోసం 83 రోజులు అక్రమ కేసు పెట్టి నన్ను నా సోదరుడిని నిర్బంధించారు.